ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గత కొన్ని సంవత్సరాలుగా పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. తన ఆరోగ్య పరిస్థితి అంత బలంగా లేదని, అయినప్పటికీ ప్రజాసేవ కోసం అన్ని ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నానని పవన్ స్వయంగా పలుమార్లు వెల్లడించారు. అయితే ఇటీవల పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో శస్త్రచికిత్స చేయించుకోవడం ఒక సానుకూల పరిణామంగా మారింది. తొలుత ఆయన ఆరోగ్యం గురించి అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేట్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స అనంతరం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఆ తర్వాత దాదాపు నెల రోజుల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకున్న పవన్ కళ్యాణ్ ఇంటికే పరిమితమై శారీరకంగా, మానసికంగా కోలుకునే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఆయన తాజా రూపాన్ని గమనిస్తే గతంతో పోలిస్తే ఎంతో ఫ్రెష్గా, ఉత్సాహంగా కనిపిస్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మళ్లీ ప్రజల్లో చురుగ్గా కనిపిస్తున్నారు. వివిధ తనిఖీలు, పరిపాలనా పర్యటనలు, అధికారిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ తన బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు. ఇటీవల శస్త్రచికిత్స అనంతరం తీసుకున్న విశ్రాంతి ఆయనకు కొత్త శక్తిని అందించినట్టుగా కనిపిస్తోంది. గత కొన్నేళ్లుగా సినిమా షూటింగులు, రాజకీయ ప్రచారాలు, ప్రజా కార్యక్రమాలతో నిరంతరం బిజీగా గడిపిన పవన్ కళ్యాణ్కి విశ్రాంతి తీసుకునే అవకాశం చాలా తక్కువగా దక్కింది. అయితే శస్త్రచికిత్స తర్వాత లభించిన విరామం ఆయన ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపినట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఎంత వాచాలంగా వ్యవహరిస్తున్నారో అంతే చురుగ్గా పరిపాలనా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు. శస్త్రచికిత్సతో పాటు అనంతర విశ్రాంతి పవన్ కళ్యాణ్కి శారీరకంగా, మానసికంగా ఎంతో మేలు చేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.